అందరికి అనిపిస్తూ ఉంటుందండి. ఇట్స్ అ లక్కీ థింగ్ టు డైరెక్ట్ టూ గ్రేట్ స్టార్స్, విక్టరీ వెంకటేష్ అండ్ పవన్ కళ్యాణ్ గారు. నిజంగా అది చాలా అదృష్టం అండి. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ అ వెరీ 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 బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు తెలిసి కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంట చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేను ఆయనతో ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు యాక్చువల్లీ హ్యాండిల్ దిస్. బట్ దెన్ ఈ సినిమా జరుగుతున్న సేపు ఏ పాయింట్లోనే నాకు ఆ ఫీలింగ్ రాలేదండి. ఇట్ వాజ్ రియలీ రియలీ కంఫర్టబుల్. వెంకటేష్ గారు ఎక్స్పీరియన్స్తో హీ గైడెడ్ మీ ఇన్ అ బ్యూటిఫుల్ వే. ఎవ్రీ సీన్, ఎవ్రీ పాయింట్, వెరెవర్ ఐ నీడెడ్ హిమ్, హీ వాజ్ జస్ట్ దేర్. సో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. గోపాల గోపాల అనే సినిమా సురేష్ బాబు గారు, శరద్ మరార్ గారి సంకల్పంతో, వెంకటేష్ బాబు గారి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో తయారైన సినిమా అండి ఇది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటానండి. ఈ సినిమా కథ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ దేవుడు క్యారెక్టర్ ఎవరేస్తే బాగుంటుంది అని మేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించాలి అని మేము అనుకున్నామండి. బట్ నా అదృష్టం ఏంటంటే మీ అందరికీ ఆ క్యారెక్టర్ దేవుడిలా కనిపించే క్యారెక్టర్ వచ్చి ఈ సినిమా ఆ రోల్ వేయడం అనేది ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ థింగ్. అండ్ నాకు బాగా గుర్తండి, నేను ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ రేస్ సన్లైట్ బాడీ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది నేను ఈ కథ విన్నప్పుడు నాతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అంతకంటే ఏం కావాలి నేను ఈ సినిమా కోసం కష్టపడడానికి.